పొగ వస్తుందో దగ్గరలో ఉంటే స్మెల్ ఎక్కువ ఉంటున్నట్టు. రైట్. అంటే ఇంకప్పుడు నాయుడు గారి తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక 2-3 స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అంటే లోకేష్ గారిని, నాయుడు గారిని ఆబ్వియస్లీ ఒక గ్రూప్లో ఉంటారు. కరప్షన్ అలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తక్కువ వచ్చేసారు లీస్ట్గా. అంటే ఆయన కావచ్చు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఓఎస్డీ గారు కావచ్చు, మొత్తానికి సెక్రటరియట్లో పనిచేస్తున్న సిస్టంలో టాప్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సిస్టమ్ ఏదైతే ఉందో అనేది. పర్ఫెక్ట్గా ఉంది ఆయన సిస్టమ్. అంటే చాలా మీకు తెలిసిందే, మినిస్ట్రీస్ కానీ లేకపోతే దాంట్లో పర్సంటేజెస్ ఫస్ట్ డిస్కషన్ తర్వాత సెటిల్మెంట్లు అలా ఉంటాయి. దాంట్లో బెస్ట్ పొజిషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన అండి అంటే అది జనసేన వరకు. నేను తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాను. తెలుగుదేశంలో కూడా సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు, ఇంతకుముందు హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళ పనితీరు, అలాగే వాళ్ళ పేషీల పనితీరు ఏమన్నా మీరు గమనించారా? నిమ్మల రామానాయుడు గారిది బాగుంది సార్ కంపారిటివ్లీ అందరికంటే. మిగతాదని నేను కమెంట్ చేయలేను కానీ ఓవరాల్గా రిపోర్ట్స్ కాబట్టి బాగున్నది చెప్పండి. బాగున్నాయి మాత్రమే చెప్తాను. నిమ్మల రామానాయుడు గారిది పనితీరు కానీ అవైలబిలిటీ కానీ అది ప్లస్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని హ్యాండిల్ చేసే విధానం బాగుంది కంపారిటివ్. లోకేష్ గారు అప్రోచబిలిటీ అంటే ఆబ్వియస్గా ఆయనకి 2 హ్యూజ్ టాస్క్లు ఉన్నాయి సార్. పార్టీ స్ట్రక్చర్ చూసుకోవాలి, మినిస్ట్రీ చూసుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా ఆ టైం అనేది అందరికి వెచ్చించలేకపోతున్నారు. అవైలబిలిటీలో మినిస్ట్రీకి సంబంధించిన ఎవరైనా కలుసుకునే అవైలబిలిటీలో ఆబ్వియస్గా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల పార్టీ మీద కాన్సన్ట్రేషన్ కూడా జరుగుతుంది. మీకు ఇక్కడ ఇంత పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ చెప్తూ నెగిటివ్ పక్కన పెట్టున్నాను. ఫర్ సపోజ్ నెగిటివ్ చెప్పాలంటే ఈయన పార్టీ స్ట్రక్చర్ మీద చూస్తే కంపారిటివ్లీ తక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు విలేజ్లో నుంచి కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఎవరైనా చేర్చుకోవాలన్నా అక్కడ ఒక స్ట్రక్చర్ ఉండాలి విలేజ్లో. లేదంటే ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, అతను చేరాలంటే ఎవరితో వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ బిల్డింగ్లో టీడీపీకి ఉన్నటువంటి స్ట్రెంత్ అదే కదా సార్. అది జనసేనకి బాగా లోపిస్తుంది. ఇక్కడ ఎక్కడైతే ప్లస్ అయ్యి బాగా డెవలప్ అవుతున్నారో సెక్రటరీలో ఆయన మినిస్ట్రీస్ అన్నీ బాగుంటాయని వస్తున్నాయో, అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేనకి కావాల్సిన స్ట్రక్చర్ విధానంలో మటుకు బాగా వీక్నెస్ కనపడుతుంది, తగ్గుముఖం. పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవటం అనేది అది పెద్ద హెర్క్యులస్ టాస్క్ అవుతుంది వాళ్ళ కార్యకర్తలకి, ప్రజలకి. కానీ ఆ లైన్లో ఆయన ఆలోచన చేసే ఉంటారు. ఆయన తర్వాత అవైలబిలిటీలో ఉన్న నాయకులు వీళ్ళ ఆస్పిరేషన్స్ని మీట్ అవుతున్నారా, జనం ఆస్పిరేషన్స్ని? ఇది విలేజ్ స్థాయి నుంచి రావాలి సార్. మామూలుగా గ్రామ స్థాయి నుంచి మీకు అక్కడ దాకా స్ట్రక్చర్ ఉంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేస్కి కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకోండి కలవడానికి కానీ, టైం ఫ్రేమింగ్ కానీ. అది గ్రామ స్థాయి తీసుకుంటే గ్రామంలో 10 మంది కలిపి జనసేనలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, లేదా జనసేనలో ఇబ్బందులు ఉన్నాయి, లేదా స్ట్రక్చర్లో ఉంటాయంటే, లేదా టీడీపీ కార్యకర్తలకు వాళ్ళ మధ్య అనుసంధానం చాలా దగ్గర కుదరట్లేదు. చాలా ఒక కరెక్ట్ బాక్స్లో ఎలక్షన్స్ టైంలో ఉన్నంత బాక్స్ రైట్ బాక్స్లో లేరు ఫిట్టింగ్. అది చాలా ఉందండి కార్యకర్తల మధ్యలో. చాలా నియోజకవర్గాల్లో వీళ్ళకి వాళ్ళు సహకరించక, వాళ్ళకి వీళ్ళు సహకరించక. ఎందుకంటే కూటమి అనేది పైన ముగ్గురు కలుసుకుంటే బాగా పనిచేసి సరిపోదు, కింద గ్రామస్థానంలో నుంచి ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళకి పదవులు ఇచ్చిన దగ్గర వీళ్ళకి రాలేదని, వీళ్ళకి వచ్చిన దగ్గర వాళ్ళకి రాలేదని, లేదా పనులు కావచ్చు, లేదా ఇంపార్టెన్స్ కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ పిలవడం కావచ్చు, అది మటుకు హ్యూజ్ గ్యాప్. అంటే ఇలా మొదలైంది, ఇలా పెరుగుతుంది కార్యకర్తలు. వీళ్ళు బాగున్నారు. స్పెసిఫిక్ జిల్లాలు, ఫలానా జిల్లాలో ఎక్కువ ఉంది, ఫలానా జిల్లాలో తక్కువ ఉంది, అట్లా నేను నోటీస్ చేశాను. హ్యూజ్ గ్యాప్ ఆబ్వియస్లీ ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మనకు గోదావరి జిల్లాలు ఎక్కువ కనపడుతుంది సార్. కృష్ణా, గుంటూరు మీద ఆబ్వియస్గా టీడీపీ డామినెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎఫెక్ట్ పడుతూ ఉంటారు. ఇంకోటి ఈ పంపకాలు